నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు పాండు అన్న. సెల్ షాప్ మీద సెల్ జాబ్ ఎట్లా నడుస్తున్నా? బాగా నడుస్తున్నా. ఎట్లా అనిపిస్తుందన్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంత బాగాలేదన్న. ఎందుకంటే ఇచ్చిన 6 హామీలని అమలు చేయలేకపోయారు. చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. అది ఒకటి ఫ్రీ బస్ ఇచ్చారు. అది పనికిమాలిన స్కీమ్. అది మహిళలంతా ఏం చేస్తారో అర్థం అవుతలేదు. ఇప్పుడు వాళ్ళ వల్ల నాకు నెలకు 2-3 సెల్లులు అమ్ముడుపోతాయి. ఎందుకంటే సెల్లులు చోరీ అవుతున్నాయి. చోరీ అవుతుంది. లేడీసే చాలా వరకు అలాంటి జరుగుతుంది. లేడీస్ ఫుల్ ప్యాక్ అయిపోతారు ఫ్రీ అయిన వరకలే. ఎవరితో ఒకరికి చోరీ అయిపోతున్నాయి సెల్లులన్నీ. అంటే మీకు గిరాకీ అయితే వస్తుంది, 1-2 అయితే వస్తున్నాయి. మీకైతే నా వరకు అయితే చెప్పగలుగుతాను. మీకు మేలైతే వేసింది కాంగ్రెస్. అట్లెట్ అనుకుంటామన్నా. మహిళలంతా పని లేకపోయినా ఉన్నా కానీ బస్సులలో ప్రయాణం చేయడం మొదలు పెడతారు. అర్థంగా ఇంకోటి రుణమాఫీ అనేది అది జరుగుతుందో జరగదు. అదే 15 జరగదు. ఆయన 100 రోజులు అన్నాడు. అట్నే అనుకోవాలి. ఆగస్టు 15 కూడా అయిపోద్ది. ఇంకోటి డేట్ పెడతాడు. గ్యారంటీ ఎట్లా అనుకుంటాం మనం? ఉచిత కరెంట్ ఎక్కడ ఉందనా? ఆయన ఇవ్వట్లేదు. తప్పది. ఇప్పుడు తక్కువ ఏదైతే బిల్లు వస్తుందో వాటికి ఇస్తుండు. ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఇప్పుడు 4-5 మీటర్లు ఉన్నాయనుకో ఇంట్లో, వాటికి ఇవ్వాలి. దాన్ని ఒప్పుకుంటాం మనం. ఇవ్వట్లేదుగా. రేవంత్ రెడ్డి పెట్టుకుంటా కేసీఆర్ అన్న ఒక రకంగా చూస్తే ఇక ఏదో కానీ 2 గమ్మడికో కేసీఆర్ బెటర్. తెలంగాణ కోసం పోరాటం చేసిండు. రాష్ట్రాన్ని సాధించిండు. 33 జిల్లాలంటే దాన్ని తీసేసి 17 జిల్లాలు పెడతాను. ఇప్పుడు ఉన్న నష్టం ఏముంది? 33 ఉంటే అభివృద్ధి జరుగుతుంది కదా. కలెక్టరేట్ ఉంటే జిల్లా కోటి. గతంలో మీ ప్రాంతంలో ఎంపీగా ఉత్తమ్ ఉన్నాడు కదా, ఎట్లుండే ఆయన పరిపాలన? చాలా మంది తెలియదు అన్న. ఇళ్ళకు తెలియదు. నాకు కూడా తెలియదు. చాలా మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ఉండండి. అలాంటి ఎడ్యుకేటెడ్ సొసైటీలో తిరుగుతాం కాబట్టి తెలుసు. మీరు అడగండి. వాటిలో ఆయన వల్ల ఉపయోగం ఏం లేదన్న? ఏం లేదు. వచ్చి కలిసింది లేదు, ఆయన చూసింది లేదు, మందలు ఇచ్చింది లేదు. అంతేనా? అంతే. సరే, మీ పక్కనే నల్గొండ ఉంది. నల్గొండ నుండి ఒక మంత్రి అయిండు. ఎట్లుంది ఆయన పరిపాలన? రాజగోపాల్ రెడ్డి గారా? కొమరెడ్డి వెంకరెడ్డి పర్వాలేదా? చేసారా పని? ఎందుకంటే మునుగోడు, భువనగిరి, చండూరు అటు సైడ్ చూస్తే వాళ్ళకి కోమారెడ్డి బ్రదర్స్ కి పర్వాలేదు. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ నుండేమో 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ నుండి ఒకరు, బీజేపీ నుండి ఒకరు, బీఆర్ఎస్ నుండి ఒకరు బలంగా పోటీలా దిగిర్రు. ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టిరు. ఎవరు వైపు జనాలు ఉండే అవకాశం ఉందన్న? మోడీ గారు చేసే కార్యక్రమాలకు ఆకర్షితులై సబ్కా సాత్ సబ్కా విశ్వాసం ఉంది కదా, దానివల్ల కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు మన దేశాన్ని. ఎందుకంటే అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తుంది. దాన్ని బట్టి చూస్తే మోడీని దృష్టిలో పెట్టుకొని బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రాంతం అంతా కాంగ్రెస్ కు కాషాయం కట్టి కాంగ్రెస్ అంటారు కానీ యూత్ నుంచి 100% బీజేపీ పడిపోతాను. బీజేపీ ఉందా? విలేజ్లలో మీరు చూడండి. కాంగ్రెస్ అని తిరిగినంత మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని ఎప్పుడు అనుకోలేము. లాస్ట్ టైం కూడా ఎట్లా గెలిచిందంటే ఈయన రేవంత్ రెడ్డి ఏదో చేసిండని గెలవలేదు. కేసీఆర్ చేసిన కార్యక్రమం వల్ల ఆయన చేసుకున్న దరిద్రం అనమాట. ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఆల్మోస్ట్ కాంగ్రెస్ లో ఉన్నారు కదా, ఆ ప్రభావం చూపించదా? చూపేది అసలు ఏమనుకోలేదు. నల్గొండ ఉంది. నల్గొండ బోర్నాడు సైడ్ 100% గెలుస్తాడు. ఆయన 100% గెలుస్తాడు. భువనగిరి సైడ్, చిట్టాల, వలిగొండ, అటు చూసుకుంటే చండూరు, మునుగోడు అవన్నీ చూసుకుంటే బోర్నాడు సైడ్ కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలుస్తాడు. ఈ ప్రాంతంలో 50-50 ఛాన్స్. ఎవరెవరికి పోటీ ఉంటుంది? శానంపూడి సైదిరెడ్డి, రవిరెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి. మర్చిపోవాల్సి వస్తుంది. మర్చిపోన్నా. ఆల్రెడీ కేసీఆర్ బయటకు వెళ్ళింది కదన్న, బస్ యాత్ర చేస్తుండ, ప్రభావం చూపియదా? చేస్తుండ. అంత ప్రభావం ఏం చూపియదా? ఓకే. ఫైనల్ గా అయితే ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది. సెంట్రల్ అన్న? సెంట్రల్ ఇంకొకరు ఉన్నాడు. అక్కడ ప్రధానమంత్రి లేదా, ఉన్నదా మోడీనే కదా. రాహుల్ గాంధీ కూడా తిరుగుతున్నాడు. రాహుల్ గాంధీ అసలు కానీ కాడు లైఫ్ లో కాడు, జీవితంలో కాడు రాహుల్ గాంధీ. ఓకే. ఫైనల్ సెంట్రల్ అయితే 100% మోడీనే.